వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ ఐ హాలీవుడ్ మూవీ తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ చూద్దాం. రెడ్ ఐ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇక్కడ 5 స్టార్ హోటల్లో మేనేజరు. అయితే తను ట్రావెల్ చేసేది ఉంటుంది. ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేసేది ఉంటుంది. అయితే ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. అక్కడ 5 స్టార్ హోటల్కి ఒక కపుల్ వస్తారు. వాళ్ళకి రూమ్ అలాట్ కాదు. అయితే ఫోన్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది తన రూమ్ అలాట్ కానికి. అయితే ఇంకా అట్లా ఫోన్లో తన పాస్వర్డ్ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇక వేరే ఇంట్లో సపరేట్గా ఉంటాడు. అయితే ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే ఇక స్టోరీ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామ్గా అవుతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. స్టోరీ ఒక నక్సలైట్ గురించి ఉంటుంది. స్టోరీ ఫస్ట్ ఒక మెయిన్ విఐపి పర్సన్ని చంపడానికి ఫస్ట్ ఒక ఆయుధం వచ్చేసి చూపిస్తారు. ఆయుధం తీసుకునేది మిసైల్ తీసుకునేది చూపిస్తారు, మిసైల్ లాంచర్. అయితే ఇక్కడ ఒక నక్సలైట్ వచ్చేసి ప్లేన్లో హీరోయిన్ని అప్రోచ్ అవుతాడు. ఫస్ట్ ఒక కామన్ పర్సన్ లాగా అప్రోచ్ అవుతాడు. తర్వాత ప్లేన్లో తెలుస్తుంది అతని గురించి. ప్లేన్లో అయితే తనతో కామన్గా మాట్లాడుతుంటాడు. తను వచ్చేసి ఒక వేరే వర్క్ చేస్తుంటాడని చెప్పి తన గురించి లాస్ట్ తర్వాత తెలుస్తుంది. తెలిసి తనతో వాళ్ళ దగ్గర ఇయర్ ఫోన్ ఉంటుంది. ఫ్లైట్లో ఇయర్ ఫోన్లో చెప్తారు వాళ్ళ ఫాదర్ని వచ్చేసి ఇంటి చుట్టుముట్టు రౌడీలను పెట్టాము, అక్కడ తను చెప్పినట్టు చేయకపోతే వాళ్ళ ఫాదర్ని చంపేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు అతను వీళ్ళను. అయితే హోటల్కి ఫోన్ చేయమంటాడు. ఒక విఐపి ఉంటాడు, మినిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి తన రూమ్ని చేంజ్ చేయాలని చెప్పి కాల్ చేయమంటాడు. అయితే ఫస్ట్ తను ఒప్పుకోదు. 2-3 సార్లు ట్రై చేస్తుంది. ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి అక్కడ ట్రై చేస్తుంది. ఇంకోసారి ఫోన్లో ఎమర్జెన్సీ అలారం అట్లా ట్రై చేస్తుంది. ఇంకోసారి బుక్ ఉంటుంది, బుక్లో ముస్లాంకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడల్లా అతను విలన్ వచ్చేసి తనని గాయపరచడం అలా ఉంటుంది. అయితే ఇంకా తప్పనిసరి ఇంకా హీరోయిన్ వచ్చేసి ఇంకా ఫోన్ చేస్తుంది హోటల్కి రూమ్ మార్చమని చెప్పి. మార్చేస్తే ఇంకా ఫ్లైట్ వచ్చేసి రూమ్ తనని ఎమర్జెన్సీగా మార్చమని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తుంది. అయితే అక్కడ హోటల్లో వచ్చేసి ఇంకా విఐపి వస్తాడు. వచ్చిన తర్వాత రూమ్ ఎందుకు మార్చమన్నారంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నా పేరు లీజా, తను ఇచ్చిందని చెప్పి అంటారు. అయితే వాళ్ళు రూమ్ మారుస్తారు. వాళ్ళు రూమ్ మార్చిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అవుతుంటుంది. ఇక్కడ విలన్ వచ్చేసి వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా షిప్లో వాళ్ళ పర్సన్స్ వచ్చి ఆ రూమ్ను పేల్చేయడం అలా ఉంటుంది. అయితే అది కాకుండా విఐపికి ఏం కాకుండా హీరోయిన్ వచ్చేసి ఆ విలన్ని పొడి చేసి తప్పించుకుంటుంది. హీరోయిన్ తప్పించుకొని ఎలాగైనా సరే ఇంకా తప్పించుకొని ఆ హోటల్కి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి తను మెట్రో నుంచి తప్పించుకుంటుంది. తప్పించుకొని ఇంకా కాల్ చేస్తుంది. ఫస్ట్ హోటల్కి కాల్ చేసి అక్కడ ఆ మినిస్టర్కి ఆ విఐపి ఫ్యామిలీకి అప్పది ఉంది, తను చంపాలని చూస్తున్నా అని చెప్తే ఇంకా వాళ్ళని రూమ్ కాల్ చేపిస్తారు. రూమ్ కాల్ చేపి అక్కడైతే సేవ్ అవుతాడు మినిస్టర్ ఫ్యామిలీ. తన తర్వాత హోటల్కి వెళ్తుంది. హోటల్కి వెళ్ళి ఇంకా అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ సేఫ్టీ కోసం అక్కడ వచ్చేసి అక్కడ రెడీగా ఉన్న కిల్లర్స్ వాళ్ళని చంపేస్తుంది. ఆ తర్వాత క్లైమాక్స్లో విలన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ మూవీలో చూడండి. క్లైమాక్స్లో విలన్ని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి ఎలా చంపారు ఏంటి అని చెప్పి. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. యాక్షన్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. ఇక్కడ హోటల్ పేరు వచ్చేసి లక్స్ అట్లాంటిక్ హోటల్. తెలుగు డబ్బుడు బాగానే ఉంది, డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి తెలుగు డబ్బుడు వర్షన్లో. యాక్షన్ బాగానే ఉంది, యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి బాగానే ఉంటాయి. ఫ్లైట్లో అయితే ఇక మనకి ఇక్కడ బోర్ కొట్టదు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఫ్లైట్లో 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ అతని విలన్ సైడ్ ఉన్నారనుకుంటాము, కాకపోతే ఎయిర్ హోస్టెస్ అలా ఉండరు. హోటల్లో ఫస్ట్ హోటల్ వ్యూ చూపిస్తారు. హోటల్ వ్యూ బాగానే ఉంటుంది. ఆ వ్యూ నుంచి ఓషన్ వచ్చేటట్టు చూపిస్తారు. దాన్ని బట్టి విలన్ అక్కడ ఓషన్ నుంచి ఆ ఫ్లోర్ని షూట్ చేయడానికి అలా వెళ్ళి వాళ్ళు హోటల్ రూమ్ మారుస్తారు. అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు తనకు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి.
హోటల్ పాయింట్ నుంచి ఎదురుగా అక్కడ షిప్ వే చూపిస్తారు. షిప్ వే చూస్తారు. షిప్ వే చూసి చెక్ చేస్తారు. ఆ షిప్ దగ్గర ఎలాంటివైనా గన్‌మెన్స్ ఎవరైనా గన్ పట్టుకున్నారా అని చెప్పి చెక్ చేస్తారు. అక్కడైతే మొత్తం చెక్ చేస్తే నీట్‌గానే ఉంటుంది. అక్కడ గన్ వచ్చేసి వాళ్ళు వాటర్ లోపల గన్ మిసైల్ లాంచర్‌ది వాటర్ లోపల వాళ్ళు తేలుతున్నట్టు చూపిస్తారు. అయితే వాళ్ళ చెకింగ్‌కి అది కనిపియదు. వాళ్ళు హోటల్ వెళ్ళిన తర్వాత గన్ను మిసైల్ లాంచర్ తీసుకునేది చూపిస్తారు. అక్కడ అయితే ఇక్కడ హీరో వచ్చేసి వాళ్ళ ఫాదర్‌ని ఎంబడే పంపించము. వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే వాళ్ళ ఫాదర్‌ని రిలీజ్ చేస్తా అంటాడు. ఇక్కడ వచ్చేసి హీరోయిన్ చెప్తది కాబట్టి ఇంక ఈ వీఐపీ మెంబర్స్ అందరిని ఎంబడే కాల్ చేపిస్తారు. ఆ రూమ్ కాల్ చేపిస్తారు. ఆ ఫ్లాట్ ఆ రూమ్ ఫ్లోరు ఆ రూమ్ కాల్ చేపించిన తర్వాత ఇంక మినిస్టర్ సేఫ్ అని తెలిసిన తర్వాత ఉంటుంది. ఇట్లా నా ఛానల్‌లో ప్రీవియస్ మూవీ రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. చూడండి. అట్లనే ఛానల్‌లో క్రికెట్ రివ్యూస్ కూడా ఉంటాయి. వన్ డే ఇంటర్నేషనల్ రివ్యూస్ అవి కూడా చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ బోర్డ్ నుంచి మిసైల్ లాంచర్ పట్టుకుంటాడు. మిసైల్ లాంచర్ తోటి రూమ్‌ని ఆ ఫ్లోర్‌ని పేల్చాలని ఇలా ప్లాన్ చేస్తారు. అయితే అక్కడైతే సేవ్ అవుతారు. అక్కడైతే సేవ్ అవుతారు. ఇక్కడ విలన్ వచ్చేసి ఇంకా అక్కడ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి తను ఇంకా మళ్ళీ క్లైమాక్స్లో ఉంటుంది. విలన్ ఎట్లా చంపారు ఏంటి అనేది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.